హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వివికే ట్రావెల్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం మురుదేశ్వర్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది మనం తెలుసుకుందాం. మనకి ఆ కనిపిస్తున్న ఈ ఆర్చ్ మురుదేశ్వర్ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ఆర్చ్ పక్కన లెఫ్ట్ సైడ్ మనకి ఆటోస్ కనిపిస్తున్నాయి కదా. ఆ ఆటోస్ దగ్గరికి వెళ్ళి మనం మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి అంటే వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి మనకి 2 to 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇక ఆటో వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 3 మెంబర్స్ కూర్చున్నాం అనుకుంటే ఒక ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్కి మేము ఎలా వచ్చామంటే ఫస్ట్ మేము గోకర్ణ టెంపుల్ దర్శనం చేసుకుని గోకర్ణ నుంచి మన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ఫస్ట్ బస్ ఉంటుంది. ఆ ఫస్ట్ బస్ అయితే మనకి డైరెక్ట్గా మనకి మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర తీసుకుని వస్తుంది. సో ఆ ఎంట్రన్స్ ఆర్చ్ చూపించాను కదా, అక్కడ దింపేస్తే అక్కడి నుంచి మనం ఆటోలో రావాలి. మనకి అరౌండ్ జర్నీ ఎలా లేదన్నా మనకి ఒక 1.5 hour 2 hours పడుతుంది గోకర్ణ నుంచి మురుదేశ్వర్ రావడానికి. 65 to 70 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇవన్నీ టెంపుల్కి వెళ్ళే దారిలోని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంటాయి. మనకి మీకు ఏమైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్కి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో దిగిపోయాం మేము. దిగిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మేము డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసేసుకుని, అక్కడ వాష్రూమ్స్ అవి ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మేము డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసేసుకొని చెప్పులు అన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాం. కాబట్టి మీకు లోపల స్టాండ్ కూడా ఉంటుంది, చెప్పుల స్టాండ్, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. మేము బ్యాగ్లో పెట్టేసి బ్యాగులు బయటనే కౌంటర్లో పెట్టేసాం అనమాట. మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, దాని లెఫ్ట్ సైడ్ అంతా మనకి బీచ్ ఉంది. అక్కడికి వెళ్ళొద్దు, వాటర్ అంత బాగోలేదు, మీకు అంత నచ్చదు కూడా నాకు తెలిసి. మీకు వెళ్తే జస్ట్ చూడడానికి అయితే టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా మనకి, దాంట్లోని 18th or 19th floor ఎలా ఉంటుంది. ఆ 19th floor కానీ 18th floor కానీ వెళ్ళి అక్కడి నుంచి మనం చూస్తే వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ లోపల అనమాట, మురుదేశ్వర్ టెంపుల్కి లోపల. జస్ట్ అక్కడ వీడియో తీయనివ్వలేదు, కానీ మేము కొంచెం ట్రై చేశాను. సో మనం ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. మన ఈశ్వరది స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దాని కింద మనకి మ్యూజియం ఉంటుంది. మీరు తప్పకుండా ఖచ్చితంగా మీరు ఆ మ్యూజియం చూడాల్సిందే, అంత బాగుంటుంది. సో మీరు ఎవరు మిస్ కాకండి. ఆ స్టాచ్యూ కింద ఉంది కదా, అందులోకి వెళ్ళి మీరు ఆ మ్యూజియం అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మేము గోపురం చెప్పాను కదా, 18th floorకి వెళ్ళి 18th floor నుంచి మేము తీస్తున్న ఈ విజువల్స్ ఇవి చూడండి. ఎంత బాగుంది అంటే నేను ఇంక మాటలో చెప్పలేను. ఆ టైంకి వర్షం పడుతుంది కదా, ఇంకా నేను చెప్పలేను, అంత ఎంజాయ్ చేశాను అనమాట. అంత బాగున్నది ఆ పైనుంచి ఆ విజువల్స్ అని చూడండి. మీరు కూడా చూడండి, మీకు ఎంత బాగా కనిపిస్తుందో. ఆ పక్కన బీచ్, ఆ బీచ్ పక్క నుంచి ఇది. ఎప్పుడు నేను ఫొటోస్ వీడియోస్ యూట్యూబ్లో చూడడం తప్ప ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూడలేదు కదా, ఇప్పుడు చూశాను. నిజంగా ఫ్రెండ్స్, మీరు ఎవ్వరు మిస్ కాకండి ఈ టెంపుల్ని, చాలా బాగుంది. నేను కంప్లీట్గా నా వీడియోలో ఆల్రెడీ పెట్టాను, ఎలా రావాలి ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి మొత్తాన్ని పెట్టాను, మీరు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నేను చెప్పాను కదా, 18th floor నుంచి మీకు నేను బీచ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది బీచ్ వ్యూ, చాలా బాగుంది చూడడానికి అయితే. కానీ వాటర్లో దిగితే మాత్రం అస్సలు బాగాలేదు, చాలా మట్టిగా ఉంది, అస్సలు మీరు ఎంజాయ్ చేయలేరు. చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. మన గోకర్ణ అండ్ మురుదేశ్వర్ సరౌండింగ్లో చాలా బీచెస్ ఉన్నాయి, కానీ అన్ని బీచెస్కి వెళ్ళాం కానీ ఏది బాగోలేదు. మాకు గోకర్ణ బీచ్ ఒక్కటే చాలా బాగా నచ్చింది, మేము అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇది ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.